సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని వడ్రంగి సంఘం భవనంలో అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర కమిటీ శ్రీరాముల వేణుగోపాలాచారి మరియు సిద్దిపేట జిల్లా కమిటీ అధ్యక్షులు బాసంపల్లి నరసింహాచారి, జిల్లా కమిటీ సభాపతి మానోజ్ పెంటాచారి, జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు బెజ్జంకి నాగభూషణాచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకోజ్ బాలయ్యచారిల ఆధ్వర్యంలో మండల నూతన అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ దుబ్బాక అధ్యక్షులుగా సుంకోజ్ వెంకటరాజుచారిని, ఉపాధ్యక్షులుగా అమృతోజ్ నాగరాజుచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోశాధికారిగా కొడిమ్యాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా మాజోజీ రాజేశం, సహాయ కార్యదర్శిగా కమ్మరి స్వామిచారులను ఎన్నుకున్నారు. అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులుగా కోడిమోజు లక్ష్మణ్ చారిని ఎన్నుకున్నారు. ఈ కమిటీకి ముఖ్య సలహాదారులుగా చంద్రమౌళిచారి, కమ్మరి కిషన్చారి, పాలోజ్ గోవర్ధనచారి, పుల్లూరు రాజుచారిలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక పట్టణ వడ్రంగి సంఘం అధ్యక్షులు సుంకోజు ప్రవీణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు కరుణాకర్, అఖిల భారతీయ విశ్వకర్మ సభ్యులు పాల్గొన్నారు. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై విశ్వకర్మ, జై శ్రీ గాయత్రి మాతాకి జై. అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ అధ్యక్షుల వారికి, జిల్లా అధ్యక్షుల వారికి, వచ్చిన వేదిక పెద్దలందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. నన్ను నమ్మి ఉపాధ్యక్షునిగా, నాకు మండల ఉపాధ్యక్షునిగా ఇచ్చినందుకు మీ అందరికీ నేను ఎప్పుడు ఎల్లవేళలో రుణపడి ఉంటానని, సదా మీ సేవలు ఎప్పుడు మన కులం గురించి కొట్లాడి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానని నా మీద నమ్మకం పెట్టి నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్రం నుంచి వచ్చిన ఉపాధ్యక్షులు వేణుగోపాలాచారి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు నరసింహాచారి గారికి, మాకు మండల కమిటీ నుంచి అధ్యక్షుని ఎన్నుకున్న సందర్భంగా నాకు ఈ పదవి నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు నాకు ఈ పదవికి న్యాయం చేస్తానని. జై విశ్వకర్మ, జై జై. శ్రీరాముల వేణుగోపాలాచారి, రాష్ట్ర అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్తులో ఉపాధ్యక్షునిగా సేవలు అందిస్తున్నాను. నేడు దుబ్బాక మండలం కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. మరి సభ్యులందరం రావడం, ఇట్టి ఎన్నికల్లో గురించి మమ్మలను జిల్లా సంఘం నుంచి, సిద్దిపేట జిల్లా సంఘం నుండి మరియు రాష్ట్ర సంఘం నుండి పిలువగా మేము రావడం జరిగింది. మరి గత తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని మా విశ్వకర్మలు ఎంతో పోరాటం చేసినారు. అట్టి పోరాటంలో అసూలు బాసిన వాళ్ళు చాలామంది ముఖ్యులే ఉన్నారు. దాంట్లో శ్రీకాంతాచారి ఒకరు, మరియు జయశంకర్ సారు. మరి సబ్బండ వర్ణం తెలియజేసేది ఏంటంటే మన జయశంకర్ సార్ గారిని మరి తెలంగాణ సిద్ధాంతకర్త అని చెప్పుకోవడం జరుగుతుంది.